ఏ బిల్డింగ్ మీదైనా చూసుకుంటే అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నారు. నాకు ఎంతమందికి నమస్కారం పెట్టాలో కూడా తెలియట్లేదు. సో ఆ దూరంగా ఉన్న మేడలు మిద్దెలు ఎక్కిన ప్రతి ఒక్కరికి, పైన ప్రతి ఒక్కరికి, మేడ పైన మిద్దె పైన దారి పొడుగుతా అఖండ స్వాగతం పలుకుతూ ప్రేమతోటి అత్యంత అభిమానంతో ఘన స్వాగతం పలికిన గాజువాక నియోజకవర్గం అన్నదమ్ములందరికీ, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, తల్లులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గాజువాకలో ఓడిపోయిన నాకు చెప్పలేమండి, ఓడిపోయిన నాకు ఓటమి తెలియట్లా. నాకు ఇక్కడ ఓడిపోయి నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇంత ఘన స్వాగతం, ఇంత ప్రేమ నేను ఊహించలేదు. ఎందుకంటే నాకు గీతా సారాంశం, నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళు, ఫలితం ఆశించుకో. ఫలితం గీతా సారాంశం ఏం చెప్పింది నేను అదే పాటిస్తాను. 2019 ఎన్నికల్లో ఆ రోజు పనిచేశాను త్రికరణ శుద్ధిగా. ఈరోజు కూడా అదే మనసుతోటి, అదే మన గాజువాక నియోజకవర్గంలో అదే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇది నా నియోజకవర్గం, మన నియోజకవర్గం. ఇంత ప్రేమగా ఉన్న ఈ నియోజకవర్గానికి నేను ఎప్పుడూ వదలలేదు. ఇంకా ఓడిపోయిన తర్వాత మొన్న జగదాంబ సెంటర్లో చెప్పాను. జగదాంబ సెంటర్లో చెప్పింది, ఓడిపోయిన తర్వాత ఒక ఆశయంతో రాజకీయాలకు వచ్చిన వారికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెలీదు. ఇది సరైందా కాదా మనం తీసుకుంటుంది. రాజకీయాల్లోకి వచ్చాం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతోటో, మహాత్మా గాంధీ గారి ఆశయాలతోటో, నేతాజీ స్ఫూర్తితోటో ఇవన్నీ అర్థం చేసుకొని ఒక ఓటమి తగిలితే, అది కూడా జగన్ లాంటి వ్యక్తి గెలిచి నేను ఓడిపోవటం, ఇది ఏం సూచిస్తుంది అని నాకు ఒక ప్రశ్న వచ్చింది. దోపిడీ చేస్తాడు ఈ వ్యక్తి అని తెలుసు, మరి ఎందుకు 151 సీట్లు, 22 పార్లమెంటు సభ్యులు, 8 మంది ఎంతో రాజ్యసభ సభ్యులు, ఎందుకు కాలం ఈ వ్యక్తికి ఇంత శక్తినిచ్చి ఉంటుందని అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు నెల తిరగకుండానే భవన నిర్మాణ కార్మికులు వచ్చి మా సమస్య ఎలా ఉందంటే, ఇంకొక 3 మంత్స్లో 3 నెలలు తిరగగానే దాదాపు 30 మంది పైచిలకు ఆత్మహత్యలు చేసుకున్నారు. 29 నుంచి 32 లక్షల భవన నిర్మాణ కార్మికులు జీవితాలు రోడ్ల మీదకి వచ్చేసినాయి. ఇలాంటి పరిస్థితులు నా దగ్గరికి వస్తే నేను నిలబడతానని చెప్పాను. ఎక్కడ పెట్టుకుందాం అంటే, భవన నిర్మాణ కార్మికులంతా మాకు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ ఉంటారు, వైజాగ్లో పెడతామంటే, ఓడిపోయాం కదా, గాజువాకలో కూడా ఓడిపోయాను కదా, వెళ్తే బాగుంటుందా, ప్రజలు ఆదరిస్తారా, నా అన్నతమ్ములు ఆదరిస్తారా, నా ఆడపడుచులు ఆదరిస్తారా, నా తల్లులు ఆదరిస్తారా, మా పెద్దలు ఆదరిస్తారా. ఎందుకంటే నాకేం తప్పు ఏం చేయలే, ఓడిపోయాను అంతే తెలుసు నాకు. కానీ మన నాయకులందరికీ హుషారు ఉంటుందా లేదా, ఇంత హుషారు కనిపిస్తుందా లేదా అనేది ఎన్నికల సమయంలో ఉన్న ఆలోచన. సరే అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో దిగ్గానే సరే ఒక గంట వెయిట్ చేద్దామని చెప్పారు. గంట వెయిట్ చేయగానే, దేనికి వెయిట్ చేస్తున్నామని, ఇంకా జనం ఎక్కువ మంది జనం కోసం వెయిట్ చేస్తున్నామని నేను చెప్పాను. జనం వస్తారని నేను రాజకీయాల్లోకి రాలా, ఒక సరైన పని చేయడానికి, ఒక అన్యాయం జరిగినప్పుడు నిలబడటానికి రాజకీయాలకు వచ్చాను తప్ప జనం అర్థం చేసుకుంటారు. జంక్షన్ దగ్గర దిగ్గానే ముందుకు వెళ్దామంటే అసలు జనం లేరు, ఎక్కువ మంది లేరు. అంటే ఎంతమంది ఉంటారన్న, 50 మంది ఉంటారని అడిగాను. 5,000 మందితో ప్రారంభమయ్యి సభ దగ్గరికి వెళ్ళేటప్పటికి 1,500,000 నుంచి 2 లక్షల మంది జనం దారి పొడుగుతూ వచ్చారు. ఆ రోజు నాకు నమ్మకం కలిగింది, జనసేన ఆశయం ఓడిపోలేదు, ప్రజలు అండగా ఉన్నారు. ఒక తప్పు జరిగితే ఆశయాన్ని అర్థం చేసుకునే వ్యక్తికి అండగా నిలబడి ఉంటారని నాకు నా విశాఖపట్నం అన్నదమ్ములు, పెద్దలు, అక్క చెల్లెళ్ళు, తల్లులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆ రోజు నేను మర్చిపోలేను. నా ఆఖరి శ్వాస వరకు నా నటనలో ఓనామాలు ఇక్కడే దిద్దుకున్నాను, ఇదే విశాఖపట్నంలో. నాకు చాలా
నిలబడాలి, నా నేలకి నిలబడాలి. ఉత్తరాంధ్ర ఆట పాట కళ సంస్కృతి పొయిట్రీ కవిత్వం ఇవన్నీ ఇక్కడ నాకు నేర్పించింది. పోరాటం ఇక్కడే నేర్పించింది. వీటికి అండగా ఉండటానికి ఇవన్నీ తట్టుకొని ఇక్కడే వచ్చాను, నిలబడున్నాను. 24 ఎన్నికల్లో జనసేన జెండా గాజువాకులు ఎగురుతుంది. అందరు నాకు దారి పొడుగుతా ఒకటే అనిపిస్తూ ఉన్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అలాట్ iron ore mines. We won't allow వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్. ఇదే నినాదం దారి పొడవును. వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా కీలకమైంది ఆంధ్ర రాష్ట్రానికి. ఎక్కడో తెలంగాణలో ఉండే సాయిరెడ్డి కూడా చనిపోయారు దీనికి, జగిత్యాలలో ఉండే సాయిరెడ్డి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు దగ్గర నుంచి అందరూ 30 మంది పైచిలకు బలిదానాలు జరిగితే అన్ని మతాలు కులాలు, ఏసయ్య దగ్గర నుంచి మస్తాన్ దగ్గర నుంచి తంగెళ్ళ సత్యం దగ్గర నుంచి 30 మంది పైచిలకు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు ఆ రోజున. అంటే పోరాటాలతో వచ్చింది స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర కాదు, మొత్తం ఆంధ్రాకి ఇది గుండె పట్టింది. ఎందుకని చెప్తానంటే ఇది మనందరికీ కులాల వారిగా విడిపోయి ఉంటాం, ప్రాంతాల వారిగా ఉప ప్రాంతాల వారిగా విడిపోయి ఉంటాం. ఒక్క విశాఖ ఉక్కే మొత్తం ప్రతి ఆంధ్రుడి గుండెల్లో చప్పుడు కొట్టుకుంటుంది. 2 తరాలు దాటినా కానీ 70 నుంచి ఇప్పటికీ 3వ తరం వచ్చినా కానీ విశాఖ ఉక్కు ఇంకా అది మన ఆంధ్రుల హక్కు అని ప్రతి ఆంధ్రుడి గుండెలో ఇది కొట్టుకుంటూ ఉంటుంది. ఏ మూలకెళ్ళినా పోరాట యాత్ర దగ్గర నుంచి ఇప్పటి దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కానీ, మన గంగవరం పోర్టు విషయం కానీ, మన అగనంపూడి టాల్ ప్లాజా విషయం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, కెమికల్ కాలుష్యం కానీ, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ, పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ, మత్స్యకార గ్రామాలని బయటికి నెట్టేసి విధ్వంసం చేసి పోర్టుని కట్టిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు సేకరించారు. దాదాపు 18,000 మంది నుంచి ఈ భూమి సేకరించారు. ఇప్పటికీ దాంట్లో సగం మందికి ఇంకా కాంపెన్సేషన్ రాలా. ఎంత బాధగా ఉంటుందంటే భూములు కోల్పోయి ఆకలికి గుడుల్లో ప్రసాదాలు తినే బతుకులు, మన కోసం భూములు ఇచ్చి ఆ భూములు ఈ రోజున ఇచ్చిన రైతులు దేవాలయాల ప్రసాదాలు నింపుకొని తింటూ కడుపు నింపుకునే పరిస్థితి. ఇవన్నీ చూసి నాకు ఒకటే గుర్తొస్తూ ఉంటుంది, ఉత్తరాంధ్రలో కానీ పోలవరంలో కానీ పరిశ్రమల కోసం ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరూ, ఇది గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పిన మాట, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలీదు, భూములు ఎందుకు దున్నుతున్నానో తెలీదు, నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా, వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను. ఎంత బాధగా ఉంటుందంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చి ఈ రోజున రోడ్ల మీద పడి అన్ని కష్టాలతో స్టీల్ ప్లాంట్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక ఈ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే అందరూ నిలబడ్డారు. వైజాగ్ మొత్తం, ఉత్తరాంధ్ర మొత్తం, ఆంధ్ర అంతా నిలబడ్డారు. 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన జగన్, వైఎస్ జగన్ ఒక్క మాట మాట్లాడు, ఏదన్నా మాట్లాడితే నన్ను మాట్లాడమంటారు. అప్పుడు నన్ను ఎంపీగా నా మనిషిని గెలిపించాల్సింది. దారుణం ఏంటంటే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క ఓటమి కూడా తీసుకోలేరు మనుషులు. ఒక్క ఓటమి, ఒక దశాబ్దం నీ కాలాన్ని ప్రజల కోసం ఇవ్వలేవాలంటే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు మీరు? ప్రజల కోసం నిలబడలేని వాళ్ళు రాజకీయాలు రాకండి, ఇంకెక్కడో చేసుకుంటారు. ఈ రోజున వైజాగ్ ఎంపీ కూడా ఎలాంటి ఎంపీని ఎన్నుకున్నారు వైజాగ్ ప్రజలంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది. వైసీపీ ఎంపీ ఒక రౌడీ షీటర్. ఇక్కడ 2018లో రౌడీ షీటరే తెరిచారు అతని మీద. రౌడీ షీటర్ని ఎన్నుకుంటే ఎలాంటి పనులు వస్తాయి? కార్యక్రమాలు జరిగితే స్టీల్ ప్లాంట్ ఆగుద్ది, ధైర్యం ఉంటుందా? వీళ్ళు వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి, ప్రైవేటీకరణ చేయొద్దన్న దమ్ము ధైర్యం ఈ రౌడీ ఎంపీకి ఉంటుందా? ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి. మరి క్రిస్టియన్ చర్చ్ ఆస్తులన్నీ దోచేస్తూ ఉన్నారు, అవి చేయగలరు తప్ప. నరేంద్ర మోదీ గారితో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలుసు, అలాగే అమిత్ షా గారితో నాకున్న పరిచయం తెలుసు. ఇంత ఉండి ఇక్కడికి మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు కూడా నన్ను అంత అభిమానించే వ్యక్తులతోటి నేను మన కోసం, మన ఆంధ్ర కోసం, మీకోసం నేను విభేదించాల్సి వచ్చింది ప్రధానమంత్రి గారితో. ఎందుకంటే నన్ను ఏ ప్రజలైతే నాకు అండగా ఉన్నారో, మీరు నా ప్రయారిటీ, మీకోసం నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రధానమంత్రి గారికి కూడా వీళ్ళందరూ భయపడతారు కదా, వీళ్ళందరూ 30 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కడు మాట్లాడు, చిన్నపాటి ప్లే కార్డ్ తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోమని చెప్పండి, ధైర్యం లేదు వీళ్ళకి. అలాంటి నేను
అమిత్ షా గారు ఆఫీస్కి వెళ్ళి వారిని ఒకటే చెప్పాను, సార్ ఇది మాకు భావోద్వేగాలతో కూడుకున్నది ఒకటే కాదు, ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ ఇది. దయచేసి దీన్ని ప్రైవేటీకరణ చేయకండి. 8,000 కోట్ల నష్టం వచ్చింది తెలుసు, కనీసం దీనికి సొంత గన్లు ఇప్పించండి అని మాట్లాడితే నేను చెప్పగలిగానే. వాళ్ళు ఏం భయపెట్టరా? వాళ్ళు ప్రధానమంత్రి గారు భయపడతారా? హోంమంత్రి గారు భయపడతారా? అరే నువ్వు పిచ్ చెయ్యాలి కదా. ఇది మా సమస్య, మా నేల సమస్య, మా పరిశ్రమ. ఇక్కడ 30,000 మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. 1,00,000 మంది పరోక్షంగా దీని మీద ఆధారపడి ఉన్నారు. గాజువాకలో ఉండే ఇన్ని పరిశ్రమల్లో 70% పరిశ్రమలు, దానికి అనుసంధానంగా ఉన్న పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్కి ఉన్న అనుసంధానంగా ఉన్న పరిశ్రమలు. విశాఖపట్నం 30% స్థూల ఉత్పత్తి, స్థూల ఆదాయం, జీడిపి మన గాజువాక నుంచే వస్తుంది. ఇలాంటిది చెప్పి మాట్లాడి ఒప్పిస్తే కదా. ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడరు, ఎందుకు వినరు? ఒప్పిస్తే కదా. ఆంధ్రప్రదేశ్ అంతా ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా, మీ తరం రాబోయేది 2047లో దారి పొడున ఇంత పిల్లలు ఉన్నారు, చిన్న చంటి పిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ఈ రోజున 2047కి ఒక్కొక్కళ్ళు 25 సంవత్సరాలు దాటేస్తాయి. 25 సంవత్సరాలు దాటేస్తాయి ఈ రోజున పసిబిడ్డలు, చంకనున్న పసిబిడ్డలకి. మీ అందరికీ 50 ఏళ్ళు వస్తాయి. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు సరైన నాయకులను ఎన్నుకోకపోతే ఏం జరుగుద్ది? మీకోసం పోరాటం చేసే వాళ్ళు ఎన్నుకోకపోతే ఏం జరుగుద్ది? ఇప్పుడు చూస్తున్నారు కదా, రౌడీజం, గూండాగర్దీ, ఆస్తులు దోచేసుకోవడం తప్ప ఒక్కడు మన కోసం, మనకు ఉపాధి అవకాశాలు మీకు ఎవరికైనా ఇచ్చారా? మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు కదా, 70% స్థానికులకే ఉద్యోగాలు. మరి ఎందుకు మాట్లాడలేకపోయా ప్రధానమంత్రి గారితో? స్థానికులకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు? మాట్లాడడం ధైర్యం లేదు. కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది మీరు చెప్పండి? కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది? కేసులు ఉన్నవాడికి ధైర్యం రాదు. మర్డర్లు చేయించేవాడికి ధైర్యం రాదు. లూటీ చేసేవాడికి ధైర్యం రాదు. ఋషికొండను విధ్వంసం చేసిన వాడికి ధైర్యం రాదు. ఎవరికి ధైర్యం వస్తాయి? నిస్వార్థంగా, నిస్సంకోచంగా ప్రజల కోసం నిలబడేవాడికే ప్రధానమంత్రి గారి ముందు, హోంమంత్రి గారి ముందు మాట్లాడే ధైర్యం ఉంటుంది. నేను మాట్లాడగలను, ఒప్పించగలను, కాళ్ళు పట్టుకోగలను, ప్రాధేయపడగలను. నా కోసం, నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా విశాఖపట్నం కోసం, నా ఉత్తరాంధ్ర కోసం, నా ఆంధ్ర కోసం ప్రాధేయపడగలం. ఎంపీలు ఉంటే చెప్పగలం. ఈ రోజున ఒక్కొక్కసారి వెళ్ళి కాళ్ళ మీద పడితే జగన్ వెళ్ళి 10,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. 10,000 కోట్లు కాళ్ళ మీద పడతారు వెళ్ళి ఈ ముఖ్యమంత్రి వెళ్ళి. అదే 30 మంది సభ్యులు మీరు ఊహించుకోండి. ఇక్కడున్న వైజాగ్ ఎంపీ రౌడీ షీటర్ కాదు, సిన్సియర్ వ్యక్తి. అలాగే ఉన్న 30 మంది ఎంపీలు వాళ్ళకి మైనింగ్లు లేవు, కాంట్రాక్టులు లేవు, వాళ్ళు నిజాయితీ పరులు అయితే ప్రధానమంత్రి గారు మాట వింటారు. ఒరిస్సాకు వచ్చినాయే ఇన్ని పరిశ్రమలు, ఒరిస్సా తెచ్చుకోగలిగిందే. రోజు పోరాడే తమిళనాడు తెచ్చుకోగలిగిందే. వీళ్ళు ఎందుకు తెచ్చుకోలేరంటే ఆంధ్ర ఎంపీలంటే చులకన. ఢిల్లీలో దోచేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు. అందుకని ఆంధ్ర ఎంపీల మీద చాలా చాలా చులకన. ఎందుకంటే వీళ్ళు ఎంపీలు కాదని వాళ్ళ ఉద్దేశం. డబ్బులు కొనేసి దోచేసి ఎంపీలు అయిపోయారు తప్ప వీళ్ళకి ప్రజా సమస్యల మీద కానీ, పబ్లిక్ పాలసీ మీద కానీ ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు. వీళ్ళ మాట ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. ఇది కేంద్ర నాయకత్వంలో ఉన్న ఆలోచన. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? మీరు నష్టపోతూ ఉన్నారు. మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీకు ఉపాధి అవకాశాలు రావట్లేదు. మరి ఏం చేయాలి దీనికి? మీరు నిజాయితీగా మీరు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి నా కోసం రాలేదు. ఇది ఢిల్లీ దాకా వెళ్తుంది. ప్రధానమంత్రి గారు నోటీస్ చేస్తారు, ఇది హోంశాఖ నోటీస్ చేస్తుంది. నేను అని ప్రాధేయపడతాను, నేను వెళ్ళి మాట్లాడగలను. ఎందుకంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీ రత్న కంపెనీ ఆ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే నేను మాట్లాడాను. సిపిఐ సిపిఎం నాయకులు వచ్చారు. అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది. వైసీపీ నాయకుడు హడావిడి చేశాడు. ఏం కూర్చొని నేను మాట్లాడితే ఈ మధ్యన ఢిల్లీకి వెళ్ళి చెప్తా ఉన్నారు, నేను స్టీల్ ప్లాంట్ గురించి మళ్ళీ మాట ఎత్తితే నష్టాల్లో ఉంది కదా, ఏం చేయమంటారు? కానీ మీరు అడిగితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ రోజున ప్రైవేటీకరణ చేయకుండా ఆపాం కదా అని కేంద్ర నాయకత్వంలోని ముఖ్యులు నాకు చెప్పారు. నేను వారిని ఒకటే అడిగాను, స్టీల్ ప్లాంట్ది ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నిజమే 8,000 కోట్ల నష్టం ఉంది, మేము కాదంటలా. ప్రైవేట్ గనులు లేవు, సొంత గనులు లేవు. స్టీల్ ప్లాంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సొంత గనులు ఉన్నాయి. మాకు సొంత గనులు కేటాయించండి. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కూడా సొంత గనులు ఉన్నాయి. ఇన్ని గనులు ఉన్నాయి ఇక్కడ.
జార్ఖండ్లో కానీ మిగతా ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్లో కానీ ఒక ఐరన్ ఓర్ కంపెనీ మాకు ఇప్పించండి. మాకు ఇప్పించమంటే అడగడానికి ఎవరు లేరే, నా దగ్గర ఎంపీలు లేరు. అది నా బాధ. ప్రధానమంత్రి గారు గుర్తిస్తారు నా వేదనని, నా బాధని. కానీ రాజ్యం నడిచేది శాసనసభలో నడుస్తుంది, అక్కడ పార్లమెంట్లో నడుస్తుంది. ఎంపీలు లేని నేను ఎంత మాట్లాడినా అర్థం చేసుకుంటారు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఈ ఎలక్షన్స్ దయచేసి మీరందరూ ఆలోచించి ఓటేయండి. మనస్ఫూర్తి చెప్తున్నా, మీరు డబ్బుల కోసం కనుక ఓటేశారా, ఒక్క ఎలక్షన్ కోసం మీ భవిష్యత్తుని మీరే కాలు రాసుకున్నట్టు. నేనేం చేయలేను దానికి. మీరు చూడండి సమస్యలు ఎన్ని ఉన్నాయో. స్టీల్ ప్లాంట్ 835 కోట్లు ప్రాఫిట్లోకి వచ్చింది, ట్యాక్సెస్ కాకుండా. ఇంతమంది ఎంపీలు వచ్చారు మనకి. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఒక్క ఎంపీ కూడా మాకు సొంత గనులు కేటాయించమని ఎవరు ఎందుకు అడగలేదు? ఒక్కడు కూడా ఎందుకు అడగలేదు? ఆ రోజు నష్టపోయాం. ఆ రోజున ఈసారి ఇంకోసారి నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా, మీరు కూడా అన్ని కార్మిక సంఘాలని, అన్ని పార్టీలని కలుపుకొని సేలం స్టీల్ ప్లాంటు అన్ని పార్టీలు కలిసి ప్రైవేటీకరణ జరగకుండా ఆప్ చేసుకున్నారు. మనం ఎందుకు ఆప్ చేసుకోలేము? కేంద్ర నాయకత్వాన్ని వేడుకుందాం. నేను ఈ మాట చెప్పడం వల్ల బీజేపీతో గొడవ పెట్టుకోను, వారిని ఒప్పించడానికే నేను సత్యవిధాలా ప్రయత్నిస్తాను. నాకు కావాల్సిందల్లా మీ మద్దతు కనుక ఉంటే నాకు ఖచ్చితంగా ప్రైవేట్ గనులు తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవచ్చు. కానీ నాకు ఆ మద్దతు ఇవ్వకపోతే నేనేం చేయలేను. ఒక రౌడీ ఎంపీని విశాఖకి ఎంపీకి ఎన్నుకుంటే ఏం చేస్తాడు? క్రిస్టియన్ భూములు దోచుకుంటూ ఉంటాడు. మన గంగవరం, దిబ్బపాలెం దీనికి సంబంధించి 2 మత్స్యకార గ్రామాలని విధ్వంసం చేసి, యాక్చువల్ జగన్కి చాలా బాధ్యత ఉంది. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మత్స్యకారుణ్ణి పోలీస్ తూటాలతో చంపించి మరీ గంగవరం పోర్టు నిర్మాణం చేశారు. ఒక కొడుగ్గా నీకు చాలా బాధ్యత ఉంది జగన్. నీకు గంగవరం పోర్టు ఈ రోజుకి ప్రైవేటీకరణ వల్ల ఈ రోజుకి నువ్వు అండగా లేవు. నువ్వు ప్రజలకి మీ నాన్నగారు చేసిన దౌర్జన్యం ఇది. ప్రతిసారి నాకు ఒకటే కనిపిస్తూ ఉంటుంది, దారి పొడవుతా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే గంగవరం పోర్టుకి ఒక మత్స్యకారుని బలి తీసుకున్న విగ్రహంలాగా నాకు అనిపిస్తూ ఉంది. అది 2006లో స్టార్ట్ అయింది. మత్స్యకారులు పోర్టుకి వ్యతిరేకంగా చేస్తే కాల్పులు జరిపారు. మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇది పైగా 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి, దీంట్లో 90% ప్రైవేట్ పెట్టుబడి. పెడితే ప్రత్యేకంగా ప్రభుత్వం లేకపోతే కేంద్రం మీకు పర్మిషన్ ఇవ్వమంటే, ఎందుకంటే చాలా దేశ రక్షణకు సంబంధించిన చాలా కీలకమైన పోర్టు ఇది, అందుకని ఇవ్వమంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది దీంట్లో. ఈ రోజున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఇదేం చేసిందంటే మొత్తం సొంత ఆస్తికి మన ఆస్తి ఇది. గంగవరంలో 10% ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అది. దాన్ని వదిలేసుకొని మనకి ఏం లాలూచి జరిగిందో తెలియదు, కానీ ఈ 10% సొంత మన ఆస్తి అది, మన పెట్టుబడి అది అమ్మేశాడు. అది కూడా వదిలేసుకున్నాడు జగన్. అరే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంది, ఆస్తులు అమ్ముకోవడానికి నేను ఎన్నుకుంది. నేను సర్క్యూట్ హౌస్ దగ్గర నుంచి దాదాపు 25,000 కోట్లు తనఖాలు పెట్టడానికి, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖాలు పెట్టడానికి నేను ఎన్నుకుంది ప్రజలు. ఎవరు మాట్లాడరు దీని మీద. కానీ ఈ రోజున మీ అందరిలో కోపం ఉందని నాకు అర్థమవుతూ ఉంది. చాలా కోపం ఉంది. దేనికి కోపం ఉంది? ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ రాలా, టీచర్లు ఉద్యోగాలు లేవు. ఇవన్నీ ఈ కోపం, మీరు నాకు వస్తున్న ప్రేమ కానీ ఇదని కానీ మీకు ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద కోపం అని కూడా నాకు అర్థమవుతా ఉంది. వైఎస్ జగన్ని మీ ప్రభుత్వానికి చెప్తున్నా, ఒక్క మత్స్యకారుడు కూడా నువ్వు ఏదైతే ప్రామిస్ చేశావో వాళ్ళ బలిదానాల మీద నువ్వు డబ్బులు సంపాదించావు, మత్స్యకార బలిదానాల మీద నువ్వు పోర్టును కట్టావు. మర్యాదగా చెప్తున్నాను, గంగవరంలో ఎవరైతే దోపిడీ గురి కాబడ్డారో, ఎవరికైతే బేసిక్ పే లేకుండా ఈ రోజున బయట 40 రోజులకు పైనుంచి స్ట్రైక్ చేస్తాం, వాళ్ళకి అండగా కనుక వాళ్ళకి న్యాయం జరగకపోయిన పక్షంలో ఇక్కడ నేను కూర్చోబెట్టి వాళ్ళకి హర్తాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గుర్తుపెట్టుకో, నీ బాధ్యత జగన్ది. ఇక్కడ కూర్చొని అరే నువ్వు మాట్లాడితే విశాఖను రాజధాని అంటావు, ముందు గంగవరం పోర్టుకి న్యాయం చేయలేవు, నువ్వేంటి విశాఖ రాజధాని నువ్వు షిఫ్ట్ చేసి ఏం చేస్తావు? నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు 14 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే గంగవరం పోర్టు ఉద్యోగులు కాదు వాళ్ళు. గంగవరం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకో కంపెనీ పెట్టి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఇంకా వాళ్ళకి అండర్ పే చేస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం ఉన్న కామన్ సెన్స్ నీకు లేదా జగన్? నీకు ఇదాన్ని వాళ్ళు దోపిడీ చేస్తావు, నువ్వు మాట్లాడతావా? నువ్వు
నాకు ప్రధానమంత్రి గారి క్లోజే. నాకు నేనేం ముఖ్యమంత్రిని కాదే, నేను ఎమ్మెల్యేని కాదే, కానీ నేను మాట్లాడగలుగుతాను కదా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి. నీకెందుకు ధైర్యం లేదు, నీకెందుకు దమ్ము లేదు? ప్రధానమంత్రి గారు చంపేస్తారా, హోంమంత్రి గారు చంపేస్తారా? నేను మాట్లాడగలుగుతున్నాను కదా. వింటారు మాట, మనస్ఫూర్తిగా నేను మీకు ఒప్పిస్తున్నాను, మీకు చెప్తున్నాను ఆ మాట. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి అమిత్ షా గారు మనం ఏదైనా మాట చెప్తే వింటారు. కాకపోతే అది మన స్వార్థానికి అనుకుంటే మటుకు వాళ్ళు మాట వినరు. స్వార్థం లేకుండా ఇది ప్రజాక్షేమాన్ని కాంక్షించి కనుక మాట్లాడితే ఖచ్చితంగా వింటారు. మీ మద్దతు జనసేనకి ఇవ్వండి. మీ మద్దతు నాకు చెప్తే మీరు మాట్లాడతాను. ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమైనంత ఒప్పించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా నా చేతుల్లో లేదు ఇది. 5 సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టేసుకున్నాం. ఇంకొక భవిష్యత్తులో కరెక్ట్గా ఇంకా 6 నెలలే. జగన్ ఏ వేషాలు వేసినా మీరు భరించాల్సింది ఇంకొక 6 నెలలే భరించాలి. మీరు 6 నెలలే. జగన్ కూడా తెలుసుకోవాల్సింది, గంగవరం పోర్టు 796 కోట్లు ప్రాఫిట్లో ఉంది, 640 కోట్లు ప్రాఫిట్లో ఉంది. మరి కనీస వేతనాలు ఇవ్వకపోతే ఎలాగయ్యా నువ్వు? అరే ఈ గాలి, నీరు, నిప్పు అన్నీ ప్రజల ఆస్తి కదా. ఒక్కడి సొంతమా ఇది? ఒక కులం సొంతమా? ఒక వర్గం సొంతమా? ఒక పార్టీ సొంతమా? మత్స్యకారులకు హక్కులు లేవా గంగవరం పోర్టు మీద? వాళ్ళ ఉపాధిని మీరు విధ్వంసం చేశారే, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరా మీరు? ఏదంటే పోలీసులను కేసు పెట్టి బెదిరిస్తారా మీరు? ఇది అక్రమం, ఇది అన్యాయం కాదా? జగన్ చేస్తుంది ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద, అన్ని ప్రభుత్వ ఆస్తులు ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పెట్టేసి దాదాపు 25,000 కోట్లు ఆస్తులు తనఖా పెట్టాడు. మీరు ఆలోచించండి, ఏ మూలకెళ్ళినా, అనకాపల్లెళ్ళు ఏ మూలకెళ్ళినా ప్రభుత్వ భూముల్ని కాజేస్తూ ఉన్నారు. స్కూళ్ళతో సహా తనఖా పెట్టేస్తూ ఉన్నారు. ఎయిడెడ్ స్కూల్స్కి ఎయిడ్ ఆఫ్ చేసేసారు. ఈరోజు ఫీజులు కట్టాలంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది. దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి విత్డ్రా అయిపోయారు, వచ్చేసారు బయటికి. ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది. ఏదైనా మాట్లాడితే గయ్యాళ్ళలాగా ఒక్కొక్కరు గొంతులేసుకొని మీద పడిపోతూ ఉంటారు వైసీపీ నాయకులు. నాకు గొంతు లేదనుకుంటున్నారా? నాకు గొంతు తరిస్తే ఆర్గ్యుమెంట్ గొప్పదనుకుంటున్నారా? డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా, బిషప్ డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా, డోంట్ షౌట్, ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్ అని అతను చెప్పింది. మీరు అరిచినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు. మీరు నిజంగా నేను మాట్లాడుతున్న తప్పే అనుకుంటే ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్. మీరు మాట్లాడే విధానాన్ని, మీ డిబేట్ క్వాలిటీని పెంచుకోండి. నన్ను పర్సనల్గా తిట్టినంత మాత్రాన, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినంత మాత్రాన, నా తల్లిని తిట్టినంత మాత్రాన, నా బిడ్డల్ని తిట్టినంత మాత్రాన, నా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినంత మాత్రాన నేను ఏమీ పాడదు, నాకు ఏమీ బాధ రాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడవు చెప్తున్నాను. నీకు చెప్పా, మామూలు రాజకీయ నాయకులను చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. నీకు అదే చూస్తున్నావు నువ్వు. పోలవరం ఏం చెప్పారు మనకి? పోలవరం చాలా అవసరం. దాని లెఫ్ట్ కెనాల్ మన సుజల స్రవంతి అని చెప్పి మనకి విశాఖపట్నంకి రావాల్సింది. ఈరోజుకి పూర్తి కాల. డబ్బులు లేవంటారు వీళ్ళు, దోచేయడానికి డబ్బులు ఉన్నాయి. అదొక ఏటీఎం మెషిన్ లాగా అయిపోయింది. ఇది గజేంద్ర షెకావత్ గారు చెప్పింది నాకు. ఇది కూర్చోబెడితే ఈ రోజున ఏం చేస్తున్నారు వీళ్ళు? సుజల స్రవంతి పట్టుకు రాలేరు, మన నీటి అవసరాలు రేపు పొద్దున తీర్చలేరు. ఈ రోజున మనకి ఎక్కడికి వెళ్ళినా దసపల్లా భూములు కానీ, సిరిపురం భూములు కానీ, ఋషికొండ భూములు కానీ మీరు చూడండి. నేను ఎందుకు బాధ ఉందంటే, నాకు ఉత్తరాంధ్ర వైజాగ్ కానీ, విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ ఎందుకు నేను మీకు చెప్తా ఉన్నానంటే, మన ఉత్తరాంధ్ర భూముల్ని దోచేస్తూ ఉన్నారు వీళ్ళు. చాలా దారుణం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఊహించుకోండి, 30కి పైగా బీసీ కులాలని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తీసేశారు. ముఖ్యమంత్రి జగన్ అయ్యండి, ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ని అడగల ఎందుకు తీసేశారు? మీ తరపున నిలబడ్డా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అక్కడ తెలంగాణకి వెళ్తే తెలంగాణ విడిపోయినా కానీ ఇంకంటే మీ ఆంధ్రాలో గోలని చెప్పి తిట్లు తింటూ ఉంటారు అక్కడ ఉన్న మనకు ఆంధ్ర ప్రజలు, అక్కడ ఉన్న ఉండిపోయిన ఉద్యోగులు. అంటే ఇవన్నీ మాట్లాడాలంటే 1,00,000 కోట్ల పైచిలకు ఆంధ్ర ఆస్తులు ఇంకా పంపకాలు జరగల. ఇతను భూమి సెటిల్ చేసుకోవడానికి 300 కోట్ల విలువైన భూమి, ఇంకొంచెం అంతకుమించి ఎక్కువ విలువైన కోట్ల భూమి సెటిల్ చేసుకోవడానికి 1,00,000 కోట్ల రూపాయల మన ఆస్తుల్ని తెలంగాణలో ఈ రోజుకి గొడవలతోటి వదిలేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. మాట్లాడు. నేను అందుకనే సంపూర్ణంగా మన ఆంధ్ర గురించి మాట్లాడటానికి మొత్తం మకాం మంగళగిరిలోకి మార్చేశాను. అలాగే నాకు కుదిరితే నిజంగా అన్ని అనుకూలిస్తే విశాఖపట్నం నా 2వ ఇంటిగా చేసుకోవడానికి, మంగళగిరి తర్వాత 2వ ఇంటిగా చేసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను.
ఎందుకంటే మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిలవాలంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడు, పవన్ కళ్యాణ్ అనేవాడు మీ దగ్గరలో ఉంటాడంటే దానికి ఉండే ధైర్యం వేరు. మీరు చూడండి, దసపల్ల భూములు గోల, సిరిపురం జంక్షన్లో ఉండే దాదాపు అన్ని గజాల భూమి, అన్ని వేల గజాల భూమిని, అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించిన భూమిని మన మూర్తి యాదవ్ నిలబడి, మనకి జనసేన నాయకులందరూ నిలబడి పోరాటం చేస్తే ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్ తాలూకు 3000 గజాల భూమిని ఆఫ్ చేసుకోగలిగాం. అన్యాక్రాంతం అయిపోయింది మిగతా భూమి, చర్చి భూములన్నీ. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1 వే చేసేసారు. ఆ టిఫినీ స్కూల్ ఓనర్ చెప్తా ఉన్నాడు నాకు వచ్చి, పిల్లల చుట్టూ తిరగాలంటే మాకు ఇబ్బంది అవుతుంది నేను వెళ్తే. ఒక్క ఎంపీ మాట్లాడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఏదైనా మాట్లాడితే కూర్చోబోయి నన్ను వెటకరాలు చేయడం తప్ప. వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఒక చిన్నపాటి మన అభివృద్ధి కోసం చిన్నపాటి స్థలం కనుక గవర్నమెంట్ తీసుకుంటే దానికి పరిహారంగా నష్టంగా దానికి 2 3 4 చేసుకుంటారు. ఇక్కడ దాదాపు 8 చేశారు. ఇక్కడ ఇలా చూసుకుంటూ వెళ్తే దాదాపు ఈ పెద్ద జాలరిపేటలో దసపల్ల రాజుల భూములు అని చెప్పి నిర్మాణాలు అయిపోయినాయి సంవత్సరాల క్రితం, మొత్తం ఓనర్షిప్ మారిపోయింది. ఈ రోజున దాని పేరు మీద 2000 కోట్ల టీడీఆర్ బాండ్ స్కామ్ జరుగుతూ ఉంది తణుకులాగా. దీనిని మీడియా వారు కూడా మీరు దీన్ని బయటికి తీయాలి. ఎవరున్నారు దీని వెనక, ప్రభుత్వం మనుషులు, పెద్ద మనుషులు ఎవరున్నారు, దీన్ని కూడా మీరు తీయాలని నేను కోరుకుంటాం. ఉదాహరణకి దారి పొడవుతా ముఖ్యంగా పోలీస్ శాఖ, మీకు తెలుసు పోయినసారి గొడవ ఎట్లా అయిందో, వైజాగ్ వచ్చినప్పుడు నన్ను ఎట్లా ఆపారో మీ అందరికీ తెలుసు. నేనేం ద్రోహం చేశాను? అరే నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం అనేది మన సంస్కారం కదా, అది అభివాదానికి ప్రతి అభివాదం చేస్తాం. నేను ఎందుకు పోలీస్ శాఖను ఎందుకు తప్పుపట్టనంటే, పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సొంత అభిప్రాయం ఉండదు. ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆ ముఖ్యమంత్రి తాలూకు ఆలోచనని, ఆ ప్రభుత్వం తాలూకు ఆలోచనని వాళ్ళు క్యారెక్టర్ చేసుకుంటారు, అది వాళ్ళ పాత్ర అయిపోతుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రభుత్వం తాలూకు ఆలోచన పోలీస్ అధికారులు వస్తుంది. అందుకే నేను పోలీస్ వ్యవస్థని తప్పుపట్టను. ఒకవేళ పోలీస్ అధికారులు నన్ను అరెస్ట్ చేసినా కానీ నేను ఎందుకు వెళ్ళిపోతానంటే, నేను ఎక్కువ ఎదిరించాను. ఎందుకంటే వాళ్ళు తప్పే ఉందనుకుంటాను. గతంలో కూడా బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఆర్మీ అంతా బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. అదే భారతదేశ ప్రభుత్వం మారగానే, అంటే దట్ హెస్ బికమ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అయింది, ఇండియన్ పోలీస్ సర్వీస్ అయింది. అలాగే ఈ రోజున వైసీపీ నాయకులు ప్రభుత్వంతో అండదండలతో ఉన్న పోలీస్ శాఖ కావచ్చు, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అందుకే నేను అర్థం చేసుకోగలను పెద్ద మనసుతో. అందుకని పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేకించి వాళ్ళకి చెప్తాను, డిఏలు ఇవ్వరు. రబీరో పెట్టిన చెప్పి వాళ్ళకి రివిజన్స్ ఇచ్చారు ఆయన, జూలియస్ రబీరో, అవి ఇంప్లిమెంట్ చేయడం ఆయన. అలాగే కూర్చోబెట్టి ఈ రోజుకి పాపం హోమ్ గార్డ్స్ 6001 మంది హోమ్ పోస్టులకి, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి హోమ్ గార్డుల కోటా కింద 1182 పోస్టులు రావు వాళ్ళకి కేటాయించాలి ప్రత్యేక పరిస్థితుల్లో. వాళ్ళకి సరైన కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించకపోవడం వల్ల వాళ్ళకి 1182 పోస్టులకి 342 మందికి ఇవ్వగలిగారు పోస్టులు. మిగతా వాళ్ళు పాపం అగమ్య గోచరంగా ఉంది. దీన్ని ఎవడు పట్టించుకుంటాడు? హోమ్ గార్డ్సే కదా అని వదిలేస్తారు. కానీ జనసేన అలా వదలదే, హోమ్ గార్డ్స్ అయినా మన సోదరుడు అనుకుంటాం. కానిస్టేబుల్కి మా నాన్న పనిచేశాడు కదా పోలీస్ శాఖలు, అబ్కారీ శాఖలు, నాకు తెలిసి కష్టం ఎలా ఉంటుందో. ఒక టీఏ కోసం, ఒక డిఏ కోసమో మేము ఇంట్లో ఎదురు చూసేవాళ్ళం. కానీ మన జీతాల మీద ఆధారపడ్డ కుటుంబాలు కదా. అందుకని సెలవులు రోజంతా ఒత్తిడి తీసుకుంటారు పోలీస్ శాఖ. రౌడీల దగ్గర నుంచి తీసుకోవాలి, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీసుకోవాలి. కానీ ఈరోజు కూర్చోబెట్టి పోలీస్ శాఖ కనీసం వారాంతపు సెలవులు రాగానే ప్రకటిస్తా అన్నాడు. ఇతను చేసే దోపిడీలకి మన రోడ్ల మీదకి రావాల్సి వస్తూ ఉంది. పోలీసులు నలిగిపోతూ ఉన్నారు, పోలీస్ శాఖ కూడా విసిగిపోతూ ఉంది. ఈ రోజున మేము చూశారు, మీరు పెందుర్తిలో ఎలాంటి గొడవ జరిగిందో. నేను వాలంటీర్స్ గురించి మాట్లాడితే ఏమని చెప్పారు, అందరూ తిట్టారు కదా నన్ను. 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు చెప్తే ఆ మాట నేను ఏలూరులో చెప్తే నన్ను తిట్టకుండా తిట్టారు నన్ను. ఈరోజు ఏమైంది, హోంమంత్రి శాఖ పార్లమెంట్లో సహాయ మంత్రి చెప్తే కానీ బయటికి రాల. 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు ఎందుకు అదృశ్యం అయిపోయారు? మీరు ఊహించుకున్న ప్రైవేట్ డేటా ఇది. మీ ఆధార్ కార్డు కానీ మీరు చూడండి, ఇదే జగన్ 2019లో ప్రైవేట్ డేటాను ఎలా సేకరిస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని అన్నాడు. ఆ మాట నేను మాట్లాడితే కిక్కురు మనట్లేదు. ఈ రోజుకి వాలంటీర్కి ఓనర్ ఎవడు? వైఎస్ జగనా? ఎమ్మెల్యేనా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీనా? ఎవరు బాధ్యత వహిస్తారు? 2.5 లక్షల మంది వాలంటీర్లకి ఎవరు హెడ్? నేను అడిగింది 3 ప్రశ్నలు. వాలంటీర్ వ్యవస్థకి ఎవడు హెడ్ చేస్తున్నారు? ఎవరు ఈ డేటాని ఎక్కడ పెడుతున్నారు?
వీరి జీతభత్యాలు ఏ అకౌంట్ నుంచి ఇస్తున్నారంటే అవి తప్ప అన్నీ మాట్లాడతారు. ఎందుకురా కొబ్బరి చెట్టు మీద ఎక్కామంటే దూడ గడ్డి కోసం అన్నట్టుగా మనం అడిగేది ఒకటి, చెప్పేది ఒకటి. కొబ్బరి చెట్టు ఎక్కి ఎందుకు కొబ్బరి చెట్టు ఎక్కామంటే దూడ గడ్డి కోసం, అంత అసంబద్ధమైన మాటలు మాట్లాడతారు తప్ప అసలు మనం అడిగిన దానికి స్పందించరు. మీరు చెప్పండి, మీకు ఐటీ సెక్టార్ ఇక్కడ బాగుందా? మీకు ఆంధ్ర ఇక్కడ వైజాగ్లో ఐటీ సెక్టార్ బాగుందా? ఐటీలో ఉద్యోగాలు ఉన్నాయా? ఐటీ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయా? హైదరాబాద్లో మాదాపూర్ ఉంది. ఇక్కడ ఎందుకు ఐటీ శాఖను ఎందుకు డెవలప్ చేయలేదు? మీరు ఆలోచించండి ఒకసారి. మీరందరూ ఎక్కడికి పారిపోతారు? మళ్ళీ తెలంగాణకి వెళ్ళి తిట్టించుకుంటారు, ఆంధ్ర వాళ్ళని చెప్పి తిట్టించుకుంటాం. మళ్ళీ మన ఆంధ్ర యువత చెప్తున్నారు, శ్రీకాకుళం యువత చెప్తా ఉన్నారు, అన్న వాళ్ళు కూడా మాలాగా యువత అన్న, వాళ్ళ ఉద్యోగాలు మాకు ఎందుకన్నా, మా నేల ఉద్యోగాలు మాకు ఇప్పించన్నా, మన ఆంధ్ర ఉద్యోగాలు మనకి ఇప్పించన్నా అంటే మనం వేరే వాళ్ళు పొట్టకొట్టక్కర్లా, మన పొట్ట మనం నింపుకుందాం. నేను గనుక మీరు నాకు నిలబడితే ఐటీని ఇక్కడ అద్భుతంగా నేను చేసి చూపిస్తాను, మీకు అద్భుతంగా చేసి చూపిస్తాను. మీకు ఉద్యోగం నాకు కరెక్ట్గా 3 సంవత్సరాలు టైం ఇవ్వండి, నాకు 3 సంవత్సరాలు నేను చేసి చూపిస్తాను. దీనికి ఇక్కడ అత్యంత శీఘ్రంగా అభివృద్ధి అయ్యేది ఒక మెట్రో కానీ, విశాఖ రైల్వే జోన్ కావాలి అనౌన్స్ చేశారు. మాట్లాడాలి కదా కేంద్రం దగ్గరికి వెళ్ళి. నువ్వు వెళ్ళి సిబిఐ కేసులు మాట్లాడుకుంటే మోడీ గారు ఏమింటారా? వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ కేసు నా మీద రాకుండా చూసుకోండి, మా ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరి పేరు నాకు తెలియదు కానీ వాళ్ళ మీద రాకుండా చూసుకోండి అంటే మరి నువ్వేం మాట్లాడుతావు? 30 మంది ఎంపీలు ఇచ్చి నువ్వు దేనికి? నువ్వు క్రిమినల్ కదా. ఈ మధ్యన మాట్లాడితే ఎంత అసంబద్ధంగా ఉందంటే మాటలు. ఋషికొండ ఎదురుగా ఇంకో కొండ ఉంది, ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడలేదని ఒక అసంబద్ధమైన మాట మాట్లాడుతుంటే, కొండ మీద దేవుడు ఉంటాడు, కొండ మీద క్రిమినల్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొండ మీద దేవుడు ఉండటానికి నాకు ఇష్టం, కొండ మీద ఎక్కి క్రిమినల్ కూర్చోవడం చిరాకు మాకు. ఋషికొండ మీద అది ప్రజల ఆస్తి, అది ఋషికొండ మీద దేవుణ్ణి పెడితే మాకు సంతోషం. ఋషికొండ మీద అడ్డగోలుగా ఆస్తులు దోచి మర్డర్లు చేయించి మానభంగాలు చేసే వాళ్ళకి మద్దతు పలికేవాడు ముఖ్యమంత్రిగా వెళ్ళి ఋషికొండలో కూర్చొని దానికి మేము వ్యతిరేకం, ధైర్యంగా చెప్తున్నా. చూడండి, ఇంతమందికి మీకు సంబంధించి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి. ఇక్కడ వచ్చిన ప్రతి వాడికి ముఖ్యమంత్రి నాకేంటి బస్ పరిశ్రమ పెట్టాలంటే, బిజినెస్ పెట్టాలని నాకు ఎంత వస్తుంది? ఇట్లా ఎలా ఆలోచిస్తాం? ప్రధానమంత్రి గారు అడుగుతారా? ఈ రోజున దేశం ఇంత అభివృద్ధి చెందుతూ ఉంది, ఇంత పెట్టుబడులు వస్తున్నాయంటే ఈ దేశానికి కావాల్సింది నిజాయితీ పరులైన వ్యక్తులే కావాలి. ఇన్ని వేల కోట్లున్న జగన్ వెళ్ళి రూపాయి ఆస్తి లేని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి కూర్చుంటాడు. నిజాయితీకి క్రిమినల్ కూడా మోకరిల్లాల్సిందే, అది మనం మర్చిపోకూడదు. ఒక అసమర్థుడిని, ఒక క్రిమినల్ని, ఒక దోపిడీదారుని ఎన్నుకుంటే ఏం చేస్తాం? మన ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను వాతావరణం కాలుష్యం గారి గురించి ఒక్క రోజున మాట్లాడా? ఏమో ఆలోచించండి మీరు. మనకు అన్నం పెట్టే రైతుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి. కౌలు రైతులు 3,000 మంది చనిపోయారు. ఆ డేటా జనసేన బయటికి తీసింది. అన్ని వేల మంది రైతులకి దాదాపు మన ఇప్పుడు దాకా కొన్ని కోట్ల రూపాయలు సొంత నిధులు, పార్టీ మద్దతుదారులు ఇచ్చిన నిధులతోటి కౌలు రైతులు కన్నీళ్లు తురగడానికి ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి మతం లేదు, ముస్లిమ్స్ ఉన్నారు, దాంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అగ్ర కులాలు ఉన్నాయి, ఈబీసీ కులాలు ఉన్నాయి. అంటే మనం కన్నీళ్లు తుడవడానికి ఇంత బాధ్యత వహిస్తుంటే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకి వచ్చిన డబ్బును కూడా వాళ్ళ మనుషులు 5 లక్షల రూపాయలకి కూడా వీళ్ళు లంచాలు తీసుకుంటూ ఉన్నారు. జీవిత పాపం చనిపోతే ఆ డబ్బులు కూడా శవాల మీద వీళ్ళు పేలాలు ఎరుకునే మనుషులు అయిపోయారు వీళ్ళందరూ. ఒక చిత్తూరు కవి, రాయలసీమ కవి, ఆయన రాసిన మాటలకు నిజం కష్టాలు అనిపించినాయి. సేద్యం జూదమైంది, అమ్మ మెడలో తాళిబొట్టు పసుపు కొమ్మైంది, చెల్లి చెవుల్లో ఉండే కమ్మలు జొన్న బెండులైనవి, తమ్ముడు బడికెళ్ళడం మానేసి ఇటుక బట్టీలో కాలిని ఇటుకయ్యాడు, నువ్వేమో హోటల్లో ఎంగిలాకు పోయినావు, దేశానికి పట్టెడు అన్నం పెట్టే మీ తాత బస్ స్టాండ్లో బిచ్చగాడయ్యాడు. అంటే మన నిజంగా దుస్థితి ఎలా ఉంది అంటే, ఇది ఎందుకు నాకు గుర్తొచ్చిందంటే, భూములు మనకి ఇచ్చేసిన స్టీల్ ప్లాంట్ వాళ్ళు దేవాలయాల్లో అన్నం తింటుంటే నాకు ఈ కవి రాసిన మాటలు గుర్తొచ్చినాయి. నాకు బాధ లేదే వీళ్ళకి? ఆస్తుల మీద అంత ఇంట్రెస్ట్, సమస్యల మీద, ప్రజా సమస్యల మీద నిలబడాలన్న ఆలోచన లేదు వీళ్ళకి. ఈ రోజున మీకు నిజంగా ఋషికొండ కానీ, మనకి దశపల్ల భూములు కానీ, నిజంగా నగరపాలక సంస్థలు కనుక నిజంగా పనిచేస్తూ ఉండుంటే, గ్రామ సభలు కనుక యాక్టివ్గా ఉంటే, ఋషికొండను కూడా ఏ ముఖ్యమంత్రి కూడా దొయ్యలేడు. గ్రామ సర్పంచులకి 29
రాజ్యాంగం 73, 74 అధికరణం కింద అమెండ్మెంట్స్ కింద నిజంగా కనుక వాళ్ళకి 29 విశిష్ట అధికారులను వాళ్ళు కానీ ఇవ్వగలిగితే ఋషికొండ దోపిడీ ఆగుండేది. ఈ రోజున సర్పంచులకి మాటిస్తున్నాం, మీరు ఏ బాధకైతే మీరు రోడ్ల మీదకి వచ్చారో నేను మీకు ప్రతి సర్పంచ్కి చెప్తున్నా, 13,372 మంది సర్పంచులు చెప్తున్నాను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలకు అతీతంగా చెప్తున్నా, మీరు నిలబడండి, ప్రజల కోసం నిలబడండి, గ్రామాల కోసం నిలబడండి, ఇక్కడ కాలుష్యం గురి కాకుండా కాపాడండి. కేంద్రం నుంచి డైరెక్ట్గా మీ బ్యాంకుల్లోకి నిధులు వచ్చేలాగా నేను ప్రధానమంత్రి గారితో కేంద్ర నాయకత్వంతో మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటాను. మీలో ఎంతమంది ఆంధ్ర యూనివర్సిటీలు చదువుకున్నారబ్బా? మీలో చాలామంది ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్నారు కదా. 600 ఎకరాల ఆంధ్ర యూనివర్సిటీ, 70 ఎకరాల అడవి, లంగ్ కెపాసిటీ. ఇంత కాలుష్యానికి ఆ చెట్లన్నీ కూడా ఒక మనకి సిటీకి ఒక ఊపిరితిత్తులు లాంటివి. ఆ వీసీ ఏం చేస్తా ఉన్నాడంటే అవి కూడా కొట్టించేశాడు. గెడ్డలు, వాగులు నింపేశాడు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి చూడండి, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా చెట్లు కొట్టేస్తాడు, చెట్టు ఒక కొడుకుతో సమానం. ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక చెట్టు కానీ 10 కొడుకులతో సమానం అని అరణ్య సూక్తం చెప్తూ ఉంటుంది. నిస్సిగ్గుగా చెట్లను కూల్చేస్తాడు, పచ్చని చెట్లు కూల్చేస్తాడు. ఈ వీసీ కూడా చెప్తా ఉన్నాం. వీసీ గురించి నాకు నిన్న కంప్లైంట్ వచ్చింది. దాదాపు 1000 పోస్టులని నాకు డేటా ఉంది, 700 పోస్టులు అని చెప్తా ఉన్నారు. వీసీ చెప్తుంది 200 పోస్టులే అంటారు. సరే, నీ లెక్కే కరెక్ట్ అనుకుందాం, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ లెక్కే కరెక్ట్ అనుకుందాం. ఈ 200 పోస్టులకి అసోసియేట్ ప్రొఫెసర్లు మీకు కూర్చోబెట్టి రిటైర్డ్ ప్రొఫెసర్లు, కొంతమంది ప్రొఫెసర్ ఎమెరిటిస్ అని చెప్పి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి 80,000 రూపాయలు మీకు పారితోషికం ఇస్తామని చెప్పి చాలామందిని హైర్ చేసి, క్లాస్ రూములు లేవు వాళ్ళకి, డబ్బులు లేవు వాళ్ళకి, వాళ్ళు కూర్చొని వాళ్ళ సొంత కారులో వచ్చి కారులో పాఠాలు చెప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితి. తర్వాత 2 నెలల తర్వాత అడిగితే ఏమైంది, మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదంటే ఎడ్యుకేషన్ శాఖ మిమ్మల్ని ఇంకా గుర్తించలేదు అని చెప్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అంటే శ్రమ దోపిడీ కూడా చేస్తున్నాడు వీసీ. ఈ వీసీ ఎవరు మద్దతుదారుడు? వైసీపీ మద్దతుదారుడు, జగన్ మద్దతుదారుడు. ఏం మాట్లాడతాం వీళ్ళందరి గురించి? యువత తెగించకపోతే, యువత ప్రశ్నించకపోతే మీ హక్కులను తీసేస్తారు. మీరు మాట్లాడటం నేర్చుకోండి. జగన్ ఋషికొండ ఇంటర్లోనూ 10th ప్రాథమిక హక్కులు చదువుకొని ఉంటారు, మీరు ఫండమెంటల్ రైట్స్ చదువుకొని ఉంటారు, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ చదువుకొని ఉంటారు, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చదువుకొని ఉంటారు. మీరందరూ వాటిలో వైలేషన్, ముఖ్యంగా 2002లో నువ్వు చేస్తుంది, ఋషికొండను చేస్తుంది వైలేషన్ ఆఫ్ వాల్టా యాక్ట్. వాటర్ బాడీస్ని, చెట్లని సంరక్షించేది. ఆ యాక్ట్ని నువ్వు వైలేట్ చేసావు. అది కాకుండా ఆర్టికల్ 21 అధికరణం కింద దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నావు. నువ్వు రాజ్యాంగాన్ని పాటించిన వాడివి, రాజ్యాంగ విలువల్ని ముందుకు తీసుకెళ్ళినవి. నువ్వు ముఖ్యమంత్రి గద్దె నుంచి దిగిపోకూడదు. నీ పనికి మాలిన వేషాలతో ఎందుకు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవటం నువ్వు? అలాగే సిరిపురం జంక్షన్లో ఈ రౌడీ ఎంపీ, ఈ రౌడీ షీటర్ ఎంపీ 2018లో రౌడీ షీటర్ ఎంపీ దీన్ని స్థలం ఆక్రమించుకున్నాడు. క్రిస్టియన్ సంస్థకు సంబంధించిన ఆస్తులు, దాంట్లో 4 ఫ్లోర్లు. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, పంచగ్రామాల సమస్య ఉంది. పంచగ్రామాలకి ఈ రోజు దాకా న్యాయం జరగలా. మీరు చిన్నపాటి బిల్డింగ్కి చిన్నపాటి వైలేషన్ ఉంటే మీకు శాఖలు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు, రెవెన్యూ శాఖ. అలాంటిది 4 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని 26 ఫ్లోర్లకి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. మీరు కనుక ఈ సిరిపురం జంక్షన్లో MVP, ఈ వైజాగ్ ఎంపీ చేసిన మీరు కొనుగోలు చేస్తే ఎవరైనా భవిష్యత్తులో దాన్ని కూల్ చేస్తాం, జనసేన రాగానే కూల్ చేస్తాం. ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, ఏమి కన్స్ట్రక్షన్ చేయొద్దని ప్రత్యేకంగా ఉంది. మీరు అహంకారంతో మాకు జగన్ ఉన్నాడు, ముఖ్యమంత్రి, 30 మంది ఎంపీలు ఉన్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఇంకా కోర్టులు పనిచేస్తున్నాయి, ఇంకా కోర్టులో న్యాయమూర్తులు ఉన్నాక బతికే ఉన్నారు ఈ నేలలో. అంబేద్కర్ని గుండెల్లో నింపుకున్న ఇంకా మనుషులు ఇంకా ఉన్నారు. 284 మంది ఫౌండింగ్ ఫాదర్స్, ఫౌండింగ్ మదర్స్ రాజ్యాంగం కోసం పడిన ఆ స్ఫూర్తిని ఇంకా గుండెలో నింపుకునే వ్యక్తులు ఇంకా ఉన్నారు. వైజాగ్ ఎంపీకి కూడా చెప్తా ఉన్నా, నీ గూర్గాంలో దాదాపు 26 టవర్స్ బిల్డింగ్ని డెమాలిషన్ చేసి కూల్ చేసింది, గుర్తుపెట్టుకో. మీరు ఇప్పుడే కనుక మీరు ఎవరైనా సరే బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ ఆ టవర్లో మీరు పెట్టుబడులు పెడితే అది డెమాలిషన్కి సంసిద్ధంగా ఉంటుంది భవిష్యత్తులో. ఒక్కళ్ళు పెట్టుబడి పెట్టినా ఇప్పుడే నష్టపోతారు. మీ అందరి సమక్షంలో, గాజువాక ప్రజల సమక్షంలో, విశాఖ ప్రజల సమక్షంలో
మొత్తం ఆంధ్రదేశ ప్రజల సమక్షంలో అందరూ చెప్తున్నా, మీరు ఎవరైనా సరే బ్యాంకులు కానీ వ్యక్తులు కానీ పెట్టుబడి పడితే అది డెఫినెట్గా డెమాలిషన్ చేసే ప్రాపర్టీ. ఒకసారి ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోండి. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అనే వ్యక్తి, మీరు ఊహించుకోండి, ఎక్కడన్నా సరే ఒక ఆస్తిని డెవలప్ చేయాలి అంటే 30% ఆ ఇంటి ఓనర్కి, 70% బిల్డర్కి వెళ్తుంది. ఈ ముఖ్యంగా గాజువాక మన కుర్మానపాలెం అనేది, కుర్మానపాలెం 10 ఎకరాల భూమిలో హై రైజ్ బిల్డింగ్ కోసం అని చెప్పి 99% ఇతనికి, 1% 0.96% ఓనర్లకి అంటారు. అంటే మీ స్థలాలకి బెదిరించి ఎవడు బెదిరించగలడు? లెజిటిమేట్ బిజినెస్ చేసేవాడు బెదిరించలేడు. 30% వాటా ఇచ్చి తీరాలి. రౌడీ షీటర్ కాబట్టి, గుండా ఎంపీ అయ్యాడు కాబట్టి వాటా లేకుండా చిన్న గోరు ఇంత ఇచ్చేసి దోచేస్తా ఉన్నాడు ఎంపీ. ఈ ఎంపీ కూడా చెప్తున్నాను, ఎంవివి సత్యనారాయణ నీకు చెప్తాను, ప్రత్యేకించి గుర్తుపెట్టుకో. నువ్వు తిరిగి నీ రౌడీ షీటర్ ఓపెన్ చేయడం కాదు, నువ్వు ఎంపీ అయినా నేను లెక్క చేయను, గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన తప్పుడు పనులకి ఉదాహరణ ఎందుకు చేయాలంటే, మీరు ఊహించుకోండి, ఒక ఎంపీ కుటుంబానికి ఒక రౌడీ, ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటరు ఇంట్లోకి వెళ్ళి, ఎంపీ ఇంట్లోకి వెళ్ళి భార్యని బంధించి, కొడుకుని బంధించి, ఆడిటర్ని బంధించి నానా రకాలుగా హింసిస్తే 2 రోజులు ఎవరికి తెలీదు ఏం జరుగుతోంది రాష్ట్రంలో. అంటే ఎవడో తప్పు చేశాడు, ఎంపీ అనేవాడు తప్పు చేశాడు ఖచ్చితంగా. పై పెద్దవాళ్ళ మద్దతు లేకుండా, పోలీసులకి ఏమాత్రం తెలియకుండా ఇది జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నా. 48 గంటలు ఇంట్లో సొంత భార్యని, కొడుకుని, ఆడిటర్ని కూర్చోబెట్టి సిరిపురం స్థలం కోసం వీళ్ళు కూర్చోబెట్టి నానా రకాల అఘాయిత్యాలు చేశారంటే ఇంక చూసుకోండి. ఈ ఎంపీ అనేవాడు వచ్చి అంటాడు, నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అంటాడు. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవడం, నువ్వు హైదరాబాద్లో ఉండొచ్చు, తెలంగాణలో ఉండాల్సింది. నీకు ఆంధ్రాలో ఏం పని? ఉత్తరాంధ్రలో ఏం పని నీకు? ఉత్తరాంధ్రలో ఆస్తులు దొయ్యడానికి నీకు ఇక్కడ కావాలి, నీకు ఉత్తరాంధ్ర, నీకు విశాఖ ఆస్తులు దొయ్యడానికి నువ్వు ఎంపీ అయ్యింది. మీకు కోపం రావాలి, మీకు ఆవేదన రావాలి. ఎవడో బయటోడు వచ్చి మన ఆస్తులు దోచుకుంటా ఉంటే మనం ఎందుకు కాముగా ఉండాలి? మనం 25,000 కోట్లు ఎవడు సొంత ఇది? ఎవడు సొత్తు ఇది? రేపొద్దున మీ ఇళ్లలోకి వస్తే మీరేం చెప్తారు చెప్పండి? వీళ్ళు ఒక క్రిమినల్ వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాడు జగన్. పోలీస్ శాఖ కూడా ఏం చేయలేదు. ఒక ఉన్నతాధికారులు 10 మందిని మాట్లాడకుండా చేస్తే కింద వ్యవస్థ అంతా కామ్ అయిపోద్ది, ఏం చేయలేదు. అందుకే రామ్ధారి సింగ్ దినకర్ ఒకే మాట చెప్తారు, జనతా ఆతీ హై కి సింహాసన్ ఖాళీ కరో. జనతా ఆతీ హై కి సింహాసన్ ఖాళీ కరో. ప్రజలు వస్తున్నారు, సింహాసనాన్ని ఖాళీ చేయి. గాజువాక నుంచి చెప్తున్నాను, జగన్, ప్రజలు మేల్కొన్నారు, ప్రజలు వస్తున్నారు. నువ్వు ఎక్కిన గద్దెని దిగి పారిపో, పులివెందలకు వెళ్ళిపో, నీ ఎస్టేట్లో కూర్చో, బెంగళూరులోని వైట్ హౌస్లో కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు ఇక్కడ అఘాయిత్యాలు చేస్తాను కూర్చోడానికి మేము సంసిద్ధంగా లేం. మధు అనే ఒక ఐపీఎస్ అధికారికే కబ్జా చేశాడు ఈ ఎంవివి సత్యనారాయణ అనే వ్యక్తి, ఎంపీ. ఒక ఎస్పీ ఆస్తికే దిక్కు లేదు, కలెక్టర్ చెప్పుకుంటే కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోవాలా. మన ఆస్తులకి ఏం తేడా ఉంటుంది చెప్పండి? జగన్కి ఒకటే, దేవుడిని ముఖ్యం, అందరూ దెయ్యమై పట్టుకొని రాష్ట్రాన్ని పీడిస్తూ ఉన్నాడు. నిజంగా చెవులు నిముడతాడు, బుగ్గలు నిముడతాడు, అమ్మ అంటాడు, అయ్యా అంటాడు, ఇలా అంటాడు, చిరునవ్వులు చిందిస్తాడు పెద్ద మనిషి. మనందరం అనుకున్నాం దేవుడమ్మ దేవుడు, దేవుడమ్మ దేవుడు, దేవుడమ్మ దేవుడు వచ్చాడు. దేవుడు కూడా దెయ్యమై భుజాల మీద ఎక్కి ఊరేగుతున్నాడు, మనం చంపుతున్నాడు. అభివృద్ధి లేకుండా అప్పులతో ఎలా వస్తాయి చెప్పండి? అభివృద్ధి లేకుండా ఎక్కడి నుంచి నిధులు వస్తాయి చెప్పండి? ఊక దంపితే ఏమొస్తాయి? పొట్టు వస్తుంది అంతే. మీరు ఆలోచించండి, ఊక దంపితే బియ్యం వస్తాయా? ఊక దంపితే పొట్టు వస్తాయి, కళ్ళలో పడి పోద్ది అంతే. నిజంగా జగన్ని అదృష్టం అందలం ఎక్కిచ్చింది ముఖ్యమంత్రిగా, బుద్ధేమో బురదలోకి లాక్కెళ్ళింది జగన్ని. నేను మీ అందరికీ ఒకటే మాటిస్తున్నా, ప్రతి ఒక్కరికి, నేను మీ మనిషిని, నేను మీ ఇంట్లో వాడిని, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని. సినిమాలు నాకు పార్టీ నడపడానికి నా ఇంధనం సినిమాలు. నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక, అంత కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం ఉన్నా కానీ సినిమాలు మానేయగలను సంపూర్ణంగా. సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయటానికి. కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను నేను. ఎవరైనా ఇస్తే తీసుకోగలను. నేను ముఖ్యమంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, పైగా గాజువాకలో ఓడిపోయినవాడిని.
అలాంటి వ్యక్తిని చెప్తాను, అలాంటి వ్యక్తిని విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు ఆయన వచ్చినప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడారంటే దాని శక్తి మీది, మీరిచ్చిన ప్రేమ, మీ గుండెలో ఉన్న ప్రేమ. అది ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి. అది మీ గుండెల్లో స్థానం అందరికి ఇవ్వలేదు, నాకు తెలుసు. అది దాన్ని నేను పదిలంగా పెట్టుకుంటాను, చాలా పదిలంగా పెట్టుకుంటాను, నేను మర్చిపోను. అది నేను 25 సంవత్సరాలు పని చేయడానికి నిర్ణయించుకున్నాను. నా ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు ఇది నా నేల, ఇది నా నేల, ఇది నా మన్ను, ఇది నా మన్ను కోసం, నా నేల కోసం సంపూర్ణంగా దహించుకోపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రేపొద్దున తప్పులు చేశానా నిన్ను నిలదీసే హక్కు మీకు ఉంది. నేను చెప్తాను, వచ్చి పారిపోను. పని చేయలేకపోయా, మీరు నన్ను తిడితే నేను భరించేవాడిని. సన్నాసులు తిడుతుంటేనే భరిస్తున్నాను నేను. నా అన్నదమ్ములు తిడితే భరించనా, నా అక్క చెల్లెలు తిడితే భరించనా, పెద్దలు తిడితే భరించనా? నేను భరిస్తాను. నేను చేయగలిగే పనిని ఖచ్చితంగా చేస్తా. ఒకవేళ పని చేయలేకపోతే ఎప్పుడు చేయగలను, ఎందుకు ఆలస్యమని చెప్పగలను, అకౌంటబిలిటీ తీసుకొస్తాం. అలాగే నాకు ముఖ్యమంత్రి కావాలని కంటే కూడా నాకు నిజంగా నేను కోరుకుంటే అవ్వను. సూపర్ స్టార్డమ్ నేను కోరుకుంటే రాలేదు. నేను పని చేస్తా, మిమ్మల్ని మెప్పించేలాగా నటిస్తే సూపర్ స్టార్డమ్ వచ్చింది. కానీ అలాగే ముఖ్యమంత్రి పదవి కూడా నేను పని చేసుకుంటూ వెళ్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా నా కర్మను నిర్వర్తించుకుంటూ వెళ్తాను. అది నాకు ఉన్నత స్థానం ఇస్తుందా, మీ గుండెలో స్థానం పెడిస్తుందా, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడుతుందా, ఎక్కడ కూర్చోబెడుతుందో అది కాలానికి వదిలేద్దాం. నేను నిజంగా సంసిద్ధంగా ఉన్నాను. మన పిఠాపురంలో చెప్పాను నేను, ఎందుకంటే 10 సంవత్సరాలు ఏం పని చేయకుండా పదవి అడగకూడదని నిర్ణయించుకున్నాను. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు అడుగుతున్నాను. నేను ముఖ్యమంత్రి స్థానాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాను. ప్రొవైడెడ్ చిన్న క్లాజ్ ఏంటంటే ఓట్లు పడాలి, స్థానాలు, అసెంబ్లీ స్థానాలు రావాలి, అప్పుడు చూద్దాం. కానీ నా ప్రయారిటీ జగన్ రాకూడదు. జగన్ ఇంకొకసారి నేను ఎఫోర్డ్ చేయలేం. మీకు కావాలా జగన్ ఇంకొకసారి, మీరు ఆలోచించుకోండి. జగన్ ఇంకొకసారి కావాలా మీకు, జగన్ ఇంకొకసారి కావాలా మీరు ఆలోచించుకోండి. మీరు అవకాశం ఇచ్చారు కదా, దేవుడు అని చెప్పారు కదా, భుజాల మీద ఎక్కించుకున్నారు కదా, ఆ దెయ్యమై రాష్ట్రాలంతా పట్టి పీడిస్తూ ఉంది కదా, ఇంకా ఆపేద్దాం. ఈ ఒక్కసారి జగన్ లేని ప్రభుత్వాన్ని చూద్దాం. అది సంపూర్ణంగా జనసేనకి ఇస్తారా, అది కొయిలేషన్కి ఇస్తారా, ఆ రోజు పరిస్థితులను బట్టి చూద్దాం. కానీ నేను ఏ ప్రభుత్వం, మన ప్రభుత్వం రాని, మిశ్రమ ప్రభుత్వం రాని, ఏ ప్రభుత్వం రాని, జగన్ ప్రభుత్వం అయితే రాకూడదు. నేను 2014లో కూడా ఇదే విశాఖలో ప్రధానమంత్రి గారు పక్కనుంటే, అప్పుడు ముఖ్యమంత్రి పక్కనుంటే, అప్పటికి ప్రతిపక్ష నాయకులు ఉంటే నేనేం చెప్పాను, ఈ రోజున ఓటేయమని అడుగుతున్నాను, పని చేయకపోతే నేను వచ్చి మీ పక్షాన్ని నిలబడతానని చెప్పాను ఆ రోజున. అలాగే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోతే నేను వచ్చి ప్రధానమంత్రి గారికి ఎదురెళ్ళానా లేదా మీరు ఆలోచించండి. అప్పుడు ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఆ పాలసీలను నేను బయట పెట్టానా లేదా ఆలోచించండి. అలాగే నేను ఓటు చీలిపోకూడదని మాట్లాడుతున్నానంటే జగన్ మీద ద్వేషంతో కాదు, దుర్మార్గుడు జగన్, సైకోపాత్ జగన్. పచ్చని కొండలు తీసేస్తావు నువ్వు, రక్షణ కవచాలను తీయించేస్తావు నువ్వు. రేపు పొద్దున తుఫాన్లు వస్తే ఏది ఆపుద్ది? ఋషికొండ ఆపగలదు, ఋషికొండను తీయించేసావు. ఏదో ఒకటే జరుగుద్ది. ఋషికొండను చూడగానే నాకు ఓడొస్తాయి, ఆ కింద తవ్వేశారు కదా, ఏదో ఒకరోజు భూమి మొత్తం పేలిపోయి జగన్ లోపలికని తీసుకెళ్ళిపోతుంది. దాశరథి కృష్ణమాచార్య గారు చెప్తారు, హిరణ్యాక్షులు హిరణ్యకశిపులు హిరణ్యానికై ధరణినంతటిని దహనం చేసేశారు, దహనం చేసిన మహాపాపులను. హిరణ్యాక్షులు హిరణ్యకశిపులు హిరణ్య కోసం ధరణినంతటిని దహనం చేసిన మహాపాపులను. హిరణ్యకశిపులు హిరణ్యాక్షులు ఆ రోజు నుంచి ఎలా ఉన్నారో, సత్యయుగం నుంచి ఈ రోజు దాకా జగన్ రూపంలో తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళకి నేల కనిపించగానే వీళ్ళకి పిచ్చెక్కేస్తాయి. మనం చెప్పే మీకు నోట్ల కట్టలు మసాలా వేసి కూరి పచ్చడి పప్పు చేసి నోట్లో పెట్టాలని చెప్పి, ఋషికొండ మట్టిని తీసుకెళ్ళి ముద్దలు చేసి దాంట్లో కొంచెం పోపు గీపు వేసి మొత్తం మట్టి అన్నంలాగా కలిపి నోట్లో పెట్టాలి. బతికేది మీరు 100 ఏళ్ళు బతుకుతారు, అంతకుమించి బతకరు. నిండా నూరెళ్ళారా బాబు, మీరు అంతకుమించి బతకడు ఎవడు ఇక్కడ. ఎంత ఆశ మీకు, ఎంత ఆశ, ఎన్ని వేల కోట్లు కావాలి వీళ్ళకి. ఇక్కడేమో ఒక ఉద్యోగం, ఒక వాచ్మెన్కి
పొద్దున పొట్ట గడవడానికి వాచ్మెన్ రోజంతా కూర్చోవాలి షాపుల కింద. ఒక చిన్న స్ట్రీట్ హాకరు ఒక షాప్ పెట్టుకొని నడపాలంటే, చిన్న పూల కొట్టు పెట్టుకోవాలంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడాలి. వీళ్ళు ఏమీ చేయకుండా మన ఆస్తుల్ని దోచేసి వీళ్ళు కూర్చోబెట్టి పబ్బం గడుపుతా వేల కోట్లు. ఎన్ని వేల కోట్లు మీ మనవలు ముని మనవలు అంతకంత డబ్బు తినేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడేం ఉపాధికి యువతకి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. 5,000 రూపాయలతో చాలంగా కష్టపడతా బతుకుతూ ఉన్నారు. నాకు ఆవేదన ఉంది. జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఇస్ ఎ సెక్యులర్ సోషలిస్ట్ రిపబ్లిక్, క్యాపిటలిస్ట్ రిపబ్లిక్ కాదు. ఒక్కడి కింద పనిచేసే వ్యవస్థ కాదు ఇది, దేశం కాదు ఇది. ఇది సోషలిస్ట్ రిపబ్లిక్. ఇన్ని కోట్ల మంది ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు బతకాలి. ఇక్కడ ఉపాధి అవకాశాలు కావాలి. ఈ దేశం మీద అందరికీ హక్కు ఉంది. రాజ్యాంగం మనం కల్పించుకున్న హక్కు అది. వీ హ్యావ్ గివెన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ టు అవర్ సెల్స్. మనం ఇచ్చుకున్నాం. జగన్ ఇవ్వలేదు, జగన్ తండ్రి ఇవ్వలేదు, జగన్ తాత ఇవ్వలేదు. ఇక్కడ మనం ఇచ్చుకున్నాం రాజ్యాంగాన్ని. ఎవడైనా సరే తప్పులు చేస్తే రీకాల్ చేద్దాం. ప్రధానమంత్రి గారినే ఈ రోజున నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టగలిగింది. ప్రజాస్వామ్యం అది. మనకి ఇష్టమైన ప్రధానమంత్రిని కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టగలిగిన బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇలాంటి దోపిడీ చేస్తున్న వ్యవస్థ ముఖ్యమంత్రిని ఏం చేయగలం? ఒకసారి ముఖ్యమంత్రి ఇన్ని లక్షల మంది కమ్మారనుకుందాం. హోస్ని ముబారక్ ఈజిప్ట్లో ప్రజలు కమ్మినట్టు 18 రోజులు. ఎక్కడే పారిపోతాడు జగన్? ఎన్ని వేల మంది పోలీసులను పెట్టుకుంటావు? ఎంత లక్షల మంది పోలీస్ శాఖను పెట్టుకుంటావు? ఎంతమంది గూండాలను పెట్టుకుంటావు? 1 కోటి మంది ప్రజలు నీ ఋషికొండ చుట్టూ తిరిగారనుకో, నువ్వు ఎక్కడికి పారిపోతావు? మేము ఉంటాం. ఆ రోజున గుర్తుపెట్టుకో జగన్. జనతా ఆతీ హై కి సింహాసన్ ఖాళీ కరో. ఒకటే ముగింపు మాటలుగా, అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. ఏం చెప్తాం ఈ ప్రభుత్వానికి? హలో చెప్తామా ఈ ప్రభుత్వానికి? హలో ఏపీ, వెల్కమ్ జేఎస్పీ. జై జనసేన, జై హింద్.